హాయ్! వెల్కమ్ టు జాబ్ ఎమ్9. మనం ఎంతగానో ఎదురు చూస్తున్న ఎస్ఎస్‌సి సీజీఎల్ నోటిఫికేషన్ వచ్చేసింది. ఇది మనం ఎస్ఎస్‌సి సీజీఎల్ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసిన డీటెయిల్స్. ఓకే. మనం చూస్తే దిస్ ఈస్ ఎ వెబ్‌సైట్ లింక్. మనం అప్లై చేసుకోవడానికే ఫర్ వన్ టైమ్ రిజిస్ట్రేషన్ అండ్ ఫర్ అప్లయింగ్ ఎస్ఎస్‌సి సీజీఎల్ ఈ ఈ వెబ్‌సైట్‌కి వెళ్ళాల్సొస్తుంది. ఇక్కడ చూసుకుంటే మన డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆన్‌లైన్ అప్లికేషన్ 21-22 జూన్ వరకు ఉంది మనకు. దాదాపు 1 మంత్ మాత్రమే టైం ఇచ్చారు మనకి. డేట్స్ చూస్తే మనం ఆన్లైన్ పేమెంట్ మనం 23rd లాస్ట్ వరకు 1 డే ఎక్స్టెండ్ ఇచ్చారు. అది చూసుకోవాలి. లాస్ట్ డే వరకు చూడకుండా మనం ముందుగానే అప్లై చేస్తే బెస్ట్. ఏమైనా అప్లికేషన్ రాంగ్ కరెక్ట్స్ ఉంటే మనం 29th లోపు చేసుకోవాలి. 29 నుంచి జూలై 1 వరకు ఇచ్చారు టైం. ఇంకా ఏమైనా పేమెంట్స్‌లో ఏమైనా కరెక్షన్ ఉంటే ఓకే. మనం ప్రిలిమ్స్ టైర్ 1 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉందనమాట. ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ మధ్యలో ఉంటది. సో, ఇప్పటి నుంచి మనం చదవడం మొదలుపెడితే బెటర్ అన్న డెసిషన్. దిస్ ఈజ్ మెయిన్‌లీ ఫర్ ద గవర్నమెంట్ ఎలా చేసిందంటే ఉమెన్ ఎంపవర్‌మెంట్ కోసం ఇట్ మెయిన్‌లీ రిఫ్లెక్ట్స్ ద జెండర్ బ్యాలెన్స్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ ఆర్ ఎంకరేజ్డ్ టు అప్లై. ఓకే. మనం డీటెయిల్స్ వచ్చేస్తే ఈసారి మనకి 12,556 వేకెన్సీస్ ఉన్నాయి. ఇట్స్ ఎ హ్యూజ్ లాట్ వేకెన్సీస్. సో, ఎంతగానో మనం ఎంతో ప్రాక్టీస్ చేసి గవర్నమెంట్ జాబ్ కొట్టాలనుకున్న వాళ్ళకి ఇది చాలా మంచి ఆపర్చునిటీ. ఐ కెన్ సే దట్. ఈసారి చూసుకుంటే పే లెవెల్ కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ చూసుకుంటే మనం పే లెవెల్ 8లో 47,600 టు 1,51,100 వరకు ఇస్తారు. ఎవరైతే ఆడిట్ ఆఫీసర్ అవ్వాలనుకుంటున్నారో, లేదంటే స్టేట్ లెవెల్ ఆర్ సెంట్రల్ లెవెల్ ఆడిట్ ఆఫీసర్ అవ్వాలనుకుంటున్నారో ఇది చాలా మంచి నోటిఫికేషన్. దిస్ ఈజ్ ఏ గ్రూప్ బి నోటిఫికేషన్. ఏజ్ లిమిట్ వచ్చేసి 18-30 ఏజ్ ఉంటుంది. అండ్ పే లెవెల్ 7 చూసుకుంటే 44,900 టు 1,42,400 ఉంది. ఎవరైతే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ అవ్వాలనుకుంటున్నారో ఈయన మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ ఆఫీసర్స్ అఫైర్స్, సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీసెస్లో చేయాలనుకుంటారు. ఇంకా ఇంటెలిజెన్స్ బ్యూరో చాలా మంచి మంచి డిపార్ట్మెంట్లో ఉన్నాయి ఈసారి నోటిఫికేషన్. ఇంకా ఇంకా ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో, అసిస్టెంట్ ఆఫ్ సెక్షన్ ఆఫీసర్లో చూసుకుంటే ఇక్కడ చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. అసిస్టెంట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్, సబ్ ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్ పోస్ట్ ఇన్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. చాలా బాగుంది. డీటెయిల్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఇది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. మీరు అక్కడి నుంచి డీటెయిల్గా చూసుకోవచ్చు ఇవన్నీ. కమింగ్ టు ఏజ్ లిమిట్ 18-27 ఇయర్స్ ఉండాలి. మ్యాక్స్ వీ కెన్ సే దట్ 18-30 ఇయర్స్ లోకల్ ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచి ఆపర్చునిటీ. అండ్ కేటగిరీ వైజ్ వచ్చేసి సిఎస్టీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ 5 ఇయర్స్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, పీడబ్ల్యూబీటీ 10 ఇయర్స్, పీడబ్ల్యూబీటీ ఓబీసీ వాళ్ళకి 13 ఇయర్స్. ఇక చూసుకుంటే మనం స్కీమ్ ఆఫ్ టైర్ 1 ఎగ్జామినేషన్ ఇట్ ఈస్ ఆల్సో వీ కెన్ సే దట్ ప్రిలిమ్స్. చూసుకుంటే ఈసారి జనరల్ అవేర్నెస్ 25 క్వశ్చన్స్ 50 మార్క్స్ అండ్ జనరల్ అవేర్నెస్ 25 క్వశ్చన్స్ 50 మార్క్స్. క్వశ్చన్కి 2 మార్క్స్ అన్నట్టు ఉన్నాయి. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 0.5 మార్క్స్ నెగిటివ్ మార్క్ కూడా ఉంది సార్. సో మనం కరెక్ట్గా చూసి ఆన్సర్ వేయాలి. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 50 మార్క్స్, కాంప్రిహెన్షన్ 50 మార్క్స్. మొత్తం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్.
After qualifying the Tier 1 examination, Tier 2 examination, it is also called as mains or మెయిన్స్ ఎగ్జామినేషన్. అండ్ చూసుకుంటే సేమ్ ఉంటాయి టైర్ 1 టైర్ 2, కాకపోతే ఎక్స్ట్రా సబ్జెక్ట్స్ యాడ్ అవుతాయి లైక్ స్టాటిస్టిక్స్, కంప్యూటర్ నాలెడ్జ్, ఇంకా డేటా ఎంట్రీ, స్పీడ్ టెస్ట్ కూడా ఉంటుంది. ఇంకా జనరల్ స్టడీస్ ఉంటుంది ఇన్ ఫైనాన్స్ అండ్ ఎకనామిక్స్, 100 క్వశ్చన్స్. ఈసారి సెక్షన్ వైజ్ పెట్టారు. చూసుకుంటే మనం మ్యాథమెటికల్ ఎబిలిటీలో, రీజనింగ్, జనరల్ ఇంటెలిజెన్స్లో మొత్తం 60 క్వశ్చన్స్, బట్ 180 మార్క్స్. ఇట్స్ ఎ డబుల్ త్రిబుల్ అండ్ 1 hour 30 minutes మాత్రమే ఇచ్చారు టైం. లైక్ ఇంకా ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్లో 1 hour 40 minutes ఇచ్చారు, 210 మార్క్స్, 70 క్వశ్చన్స్. అండ్ సెక్షన్ 3లో కంప్యూటర్ నాలెడ్జ్ 20 క్వశ్చన్స్ అండ్ 60 మార్క్స్, 15 minutes మాత్రం, 20 minutes ఫర్ ద క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఫర్ స్క్రైబ్. ఓకే, డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్ కూడా ఉంటుంది, డేటా ఎంట్రీ టాస్క్ ఉంటుంది. ఇంకా స్టాటిస్టిక్స్ 100 క్వశ్చన్స్, 200 మార్క్స్, 2 hour 40 minutes ఉంటుంది ఇది. అండ్ పేపర్ 3 వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ ఫైనాన్స్ అండ్ ఎకనామిక్స్లో 100 మార్క్స్, 100 క్వశ్చన్స్ మనకి 200 మార్క్స్కి. మనం అప్లికేషన్ ఫీ చూసుకుంటే ఫీ పేయబుల్ 100 రూపీస్ ఉంది. ఫర్ ద జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 100 రూపీస్, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఫీమేల్ వారికి నో ఫీ ఉంది, వాళ్ళకి ఎగ్జామ్షన్ ఫ్రమ్ పేమెంట్ ఆఫ్ ఫీ. దట్స్ ఇట్. దిస్ ఆల్ ఆర్ ద ఇంపార్టెంట్ డీటెయిల్స్, ఐ కెన్ సే దట్. మీకు డీటెయిల్గా నెక్స్ట్ పార్ట్ 2లో నేను డీటెయిల్గా ఎలా అప్లై చేయాలి, ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి డీటెయిల్గా చెప్తాను. థ్యాంక్ యూ గైస్. If you found this video helpful, like, share and subscribe. Thank you.